మీరు సరే ఇవన్నీ ఓ రకమైనటువంటి రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. అంటే పార్టీ పరంగా చూస్తే కొంత అంటే బీజేపీతో కలిసి వెళ్ళాలా, ఇక్కడ హైదరాబాదులో ఎంఐఎంతో కలిసి వెళ్ళాలా అనేటువంటి ఒక అస్పష్టత పార్టీలో కనపడుతున్నట్టుంది. అంటే ఒక దశలో ఏమో ఎన్డీఏలో చేరుతున్నారు, దాదాపుగా ఒకళ్ళిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు అని ఒక వార్త వచ్చింది, దాన్ని ఎప్పుడు ఖండించలేదు. అదే సమయంలో ఇక్కడ జీహెచ్ఎంసీలో ఎంఐఎంతో దాదాపుగా లోపాయికారిగా అంటే పొత్తు లాంటిది కుదుర్చుకున్నారు. ఇక్కడ మైనార్టీలను దూరం చేసుకోకుండా వాళ్ళని కొంత ఎప్పీజ్ చేస్తుంది పార్టీ టీఆర్ఎస్ అనేటువంటి భావన కూడా కలుగుతున్నట్టుంది. ఇప్పుడు మనది లౌకికవాదం కలిగిన దేశం మనది. రాజ్యాంగంలో రాసుకున్నాం మనం. రాజకీయ లబ్ధి గురించి ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని కించపరచాలనే విధంగా ఉండవలసిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది. రాజ్యాంగంలో మైనారిటీస్ని రక్షించవలసిన బాధ్యత కూడా నైతిక బాధ్యత దేశం మీద ఉందని స్పష్టంగా రాయబడి ఉంది. ఈనాడు మైనారిటీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు మైనారిటీస్ ఒక ముస్లిమ్సే కాదండి, క్రిస్టియన్స్ వస్తారు, పార్సీస్ వస్తారు, ఇసాయిలు వస్తారు, వీళ్ళంతా వస్తుంటారు. సిక్స్ వీళ్ళంతా మైనారిటీసే. వాళ్ళంతా అభివృద్ధికి అభివృద్ధినట్లేదా? ఈనాడు కొన్ని కారణాల మూలన ఈనాడు హైదరాబాద్లో సెగ్రిగేట్ అయ్యింది, ఓట్ బ్యాంక్ సెగ్రిగేట్ అయ్యింది. అటువంటి తరుణంలో లేదా ఈనాడు మంచి మతపరంగా చీలిందంటారా? మతపరంగా చీలిన అనడంలో ఏమాత్రం కూడా అబద్ధం లేదని ఒప్పుకోవాలి హైదరాబాద్లో. కాకపోతే మన ఎలక్షన్లు చూశారు, మరి ఈనాడు మాకు 99 సీట్లు వచ్చాయంటే ముస్లిమ్స్ కూడా ఓట్లు మాకు వేయకుండా ఎట్లా వస్తాయండి? కేవలం మేము ఎంఐఎంకే పట్టగా కట్టి ఈనాడు నిన్న ముఖ్యమంత్రి గారు సిద్దిపేటలో మాట అన్నారు, రాబో కాలంలో మేము ఎంఐఎం ఓటు బ్యాంకును కూడా దెబ్బ కొట్టడానికి సిద్ధమయ్యాము, ముస్లిమ్స్ సిద్ధ మైనార్టీస్ మాకు సిద్ధంగా ఉన్నారంటే ఏ కాన్ఫిడెన్స్ అని అంటారంటే మేము చేసే కార్యక్రమాలు ఈడ మతపరంగా ఆ పార్టీ పెత్తనాన్ని ఒప్పుకొని మేము చేయటానికి కాదు. ఇక్కడ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా లౌకికవాదానికి అనుగుణంగా మైనార్టీలకు చేకూరుస్తాము అన్నీ చేకూడడం వల్లనే కదా మాకు ఇది వచ్చింది, ధైర్యం వచ్చింది. లేకపోతే ఆ రిపోర్ట్స్ రాకపోతే దట్ ఈస్ నాట్ అపీజ్మెంట్ అంటారు. నాట్ అపీజ్మెంట్, ఇట్ ఈస్ ద బౌండ్ అండ్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత అది. రాజ్యాంగంలో రచించబడి అనుకూలంగా చేయడము అది అపీజ్మెంట్ కాదు. ఇంతకాలం నెగ్లెక్ట్ చేయడం అని ఈనాడు ముస్లిమ్స్కి రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజ్ పెట్టారండి, ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారు? కానీ దళితులకు ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసేప్పుడు బీచ్లకు అంతా దానివల్ల ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయండి? దానికి అనుగుణంగా ఈనాడు లేదా విద్యాపరంగా అత్యంత వెనుకబడి ఉన్నారు ఈ మైనారిటీస్. వాళ్ళకు చేతునియడం అపీజ్మెంట్ ఎట్లవుతుంది అనేది మంది నైతిక బాధ్యత, రాజ్యాంగంలో రచించిన బాధ్యత అది మనది. స్పష్టంగా చెప్పింది మైనారిటీస్కి అన్ని విధాల రక్షణ కల్పించే నైతిక బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పేసి. సో మీకు ఒక స్పష్టత ఉన్నది. ఎస్, అంటే మతతత్వ పార్టీలతో మేము వెళ్ళాం, లౌకికవాదానికి కట్టుబడి ఉంటాం. రెండోది బీజేపీ గురించి అడిగారు. మేము ఎప్పుడు బీజేపీ ఎప్పుడెప్పుడైతే తెలంగాణ పార్లమెంట్లో ఆపోజ్ చేసాం, స్పష్టంగా చెప్పాం కూడా, మీరేదో ప్రభుత్వంలో కలుస్తారు, మేము అవసరం లేదు ప్రభుత్వంలో కలిసేది, మా హక్కుల గురించి పోరాడుతున్నాం, మా నిధుల గురించి పోరాటం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఏంటంటే మేము ఘర్షణ వైఖరి పెట్టుకోలేదు బీజేపీతో ఏమి. తర్వాత లేదా మేము దాన్ని అభివృద్ధిగా మాకేంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మాకు. కాబట్టి మా రైట్గా మా వాటా రావడానికి నిరంతరం బీజేపీతో అవసరమైన పోట్లాడతాం, అనవసరమైన పోట్లాడము కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోవడంలో. అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం పార్టీతో కూడా లేదా మేము అవసరానికి మేరకు లేదా అవగాహన ఉంటే, ఇప్పుడు రాజకీయ అవగాహన ఉంటే ఒక్కొక్క పార్టీ పెట్టుకుంటారు. దట్ ఈజ్ నాట్ అపీజ్మెంట్, దట్ ఈస్ నాట్ అపీజ్మెంట్. రాజకీయ అవగాహనలో ఎవరైనా ఏ రాజకీయ పార్టీలను పెట్టుకోడు. ములాయం సింగ్ ఉన్నాడు, ఇప్పుడు ముస్లిం ఓటు గురించి ఆయన ఏమో చేస్తూ ఉంటాడు, మాయావతి చేస్తూ ఉంటుంది. ఈ విధంగా స్వయాన ఏమన్నాడు భాజపా ప్రధానమంత్రి గారు, ముస్లింలు దేశభక్తి పరులు అన్నాడు ఆయన. ఎప్పుడో ఎంతమంది గతంలో అన్నాడు ఆయన. అంటే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉంది అన్న భావంతోనే ప్రధానమంత్రి గారు అన్నారని అర్థం కదా. అది ఆయన మతతత్వవాది అని అంటాం మనం, చెప్పండి, అనగలుగుతామా?